ఎంతవరకు మున్సిపల్ కార్మికుల మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించేంత వరకు మున్సిపల్ కార్మికులు జిందాబాద్ జిందాబాద్ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించేంత వరకు మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించే మున్సిపల్ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించేంత జిందాబాద్ జిందాబాద్ మున్సిపల్ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించేంత వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఈ నెల 25వ తేదీన సిడిఎంఏ ఆఫీస్ దగ్గర హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతూ, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఈరోజు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ప్రమాద బీమా ఏదైతే ఉన్నదో మరణించిన 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి ఖర్చులు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను రిలీజ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి ఏదైతే మన రెగ్యులర్ కార్మికులకు ఐఆర్ 15% ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ డిమాండ్స్ తోటి 25వ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున సిడిఎంఏ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో మున్సిపల్ కార్మికులు అక్కడ హాజరై విజయవంతం చేయాలని ఈరోజు మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంన పిలుపు ఇవ్వడం జరుగుతుంది.